ఆరెంజ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అనపర్తి ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. సాధారణ మనిషి మహర్షిగా మారి రామాయణం రాయడం గొప్ప విశేషం. జిల్లా కలెక్టర్ షణ్మోహన్. సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై దాడి. కాకినాడలో రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఆందోళన. ఇక డీటెయిల్స్ చూస్తే అనపర్తి ఏరియా ఆసుపత్రిలో సేవా పక్షోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనపర్తి ఏరియా హాస్పిటల్లో సేవా పక్షోత్సవంలో భాగంగా 15 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేపట్టి నిర్వహించారు. దానిలో భాగంగా నిర్వహించాల్సిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని ఈ రోజు ఏర్పాటు చేశారు. ఏరియా హాస్పిటల్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎక్కడ ఏదైతే ఎక్విప్మెంట్ హాస్పిటల్స్ కు కొనుగోలు చేశారో వాటిని కూడా పరిశీలించారు. అదేవిధంగా గైనిక్ వార్డులో ఏసీలను కూడా అమర్చడం జరిగిందన్నారు. అన్ని విధాలుగా అధునాతనమైన సౌకర్యాలను అందించడం జరుగుతుందన్నారు. కార్పొరేటర్స్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసుకోకుండా కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఏరియా హాస్పిటల్ డెవలప్ చేయడం జరిగిందన్నారు. ఇవాళ హాస్పిటల్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుందన్నారు. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులతో కాంట్రాక్టర్లను సమీక్షించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అగ్రిమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. అయినప్పటికీ కూడా కొంతకాలంగా పేమెంట్స్ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూశాం. ఇటీవల కాలంలో ఏదైతే హాస్పిటల్ నిర్మాణానికి ప్రభుత్వం కొంత పేమెంట్స్ రిలీజ్ చేయడం జరిగిందన్నారు. తద్వారా వీటిని వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఈ డిసెంబర్ నెలాఖరుకు ఈ అనపర్తి ఏరియా హాస్పిటల్ బిల్డింగ్ పైన ఉన్న నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. జగదీష్ కొంచెం ఒకసారి దింపు బావా కడిగాను ఫోటో క్లిక్ చేయండి. సార్ చూడండి నువ్వు ఇంటికి వెళ్ళిపో. సార్ ఒకసారి డాక్టర్ గారు కూర్చోండి. ఏమండి ఎవరో తీసుకుని వరుసుకోవాలని నువ్వు మా దగ్గర అందరికీ నమస్కారం. ఈరోజు ఏరియా ఆసుపత్రిలో ఏదైతే సేవా పక్షోత్సవాల్లో భాగంగా 15 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సేవా పక్వాడు పేరుతో కార్యక్రమాలు నిర్వహించాము. దానిలో భాగంగా నిర్వహించాల్సిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఈరోజు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్తో పాటు అదేవిధంగా ఇక్కడ ఏదైతే కొన్ని ఎక్విప్మెంటు ఆసుపత్రి నుంచి కొనుగోలు చేశారో ఇవన్నింటిని కూడా పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఏదైతే గైనిక్ వార్డులో ఏసీని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అన్ని విధాలుగా అధునాతనవంతమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ విధంగా తీసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తీసేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇవాళ ఏరియా ఆసుపత్రిని అన్ని విధాలుగా డెవలప్ చేయడం జరిగింది. గతానికి ఈ రోజుకి భిన్నం ఏంటంటే గతంలో ఒక థర్మామీటర్ కూడా ప్రజల నుంచి విరాళాలు సేకరించేవారు అనపర్తి ఏరియా హాస్పిటల్కి సంబంధించి. ఆసుపత్రికి సంబంధించి డెవలప్మెంట్ ఫండ్ ఉన్నప్పటికీ కూడా అంటే ఆ రోజు లెక్కలు ఏ విధంగా ఉన్నాయో ఎవరికి తెలియదు. విరాళాలు సేకరించి డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టినట్టుగా రాసే పరిస్థితి చూసాం.
ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నది సాక్షాత్తు ఒక వైద్యుడు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నిర్వీర్యం చేస్తే ప్రైవేట్ ఆసుపత్రి పరిస్థితి బాగుంటుంది, ఆశాజనకంగా ఉంటుందనే పరిస్థితిలో పూర్తిగా ఇక్కడ నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకురావడం జరిగింది. ఇవాళ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతూ ఉంది. ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులతో కాంట్రాక్ట్ కూడా సమీక్షించడం జరిగింది. యాక్చువల్గా ప్రభుత్వం నిర్దేశించిన అగ్రిమెంట్ పీరియడ్ కూడా ఈ నెలతో అయిపోయింది. అయినప్పటికీ కూడా కొంతకాలంగా పేమెంట్స్ లేక వాళ్ళు కొంచెం ఇబ్బంది పడిన నేపథ్యంలో ఇటీవల కాలంలో ఏదైతే ఆసుపత్రి నిర్మాణం జరుగుతూ ఉందో కాంట్రాక్ట్స్ కూడా ప్రభుత్వం కొంత పేమెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. వారు ఇప్పుడు వేగవంతంగా పనులు పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ డిసెంబర్ నెలాఖరికి ఏదైతే ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ బిల్డింగ్ పైన ఉన్న నిర్మాణాలు పూర్తి చేస్తాం. అదేవిధంగా మార్చి నాటికి మొత్తం ఆసుపత్రి కంప్లీట్ చేసి ఇస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏదైతే 100 పడకల ఆసుపత్రికి సంబంధించి 80 చదరపు అడుగులు విస్తీర్ణం ఉండాలో ఇప్పటికి ఇంకా పూర్తి స్థాయిలో ఆ నిర్మాణాలకి మంజూరు రాలేదు. దాన్ని కూడా అదనపు నిర్మాణాల కోసం కూడా వారి లైన్ ఎస్టిమేట్స్ తయారు చేసి ఇమ్మని అధికారులను కోరాను. వాటి కోసం కూడా నిధులకు ప్రయత్నం చేసి వాటిని కూడా నిర్మాణం చేపట్టి అన్ని సౌకర్యాలతో అధునాతనమైన సౌకర్యాలతో కార్పొరేట్ ఆసుపత్రికి ఏ విధంగానూ తీసుకోకుండా అనపర్తి ఏరియా హాస్పిటల్ తీర్చిదిద్ది రోగుల కోసం అందుబాటులో ఉంచడం జరుగుతుందనేది సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు. బోయవాడైన ఒక సాధారణ మనిషి మహారుషిగా మారి రామాయణం వంటి దివ్యమైన గ్రంథాన్ని రచించడం గొప్ప విశేషమని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. ఆదికవి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, రంపచోడవరం ఐటీడీఏ పీఓ బి స్మరణ్ రాజ్, బీసీ సంక్షేమ సంఘాల నాయకులు అధికారులతో కలిసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు అలంకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ భారత ఇతిహాసాల్లో తొలి కావ్యంగా పేరుగాంచిన రామాయణ గ్రంథాన్ని సమాజానికి అందించిన మహర్షి వాల్మీకి జీవితం మనందరికీ ఆదర్శప్రాయమని అన్నారు. బోయవాడైన ఒక సాధారణ మనిషి మహారుషిగా మారి రామాయణం వంటి దివ్యమైన గ్రంథాన్ని రచించడం గొప్ప విశేషమన్నారు. వాల్మీకి అకుంఠిత దీక్షతో చిరకాలం తపస్సు ఫలితంగా స్వయం మహర్షి అయ్యారన్నారు. ఒకసారి బ్యాక్ ఉంటారు. థ్యాంక్ యూ సార్. తాల్రేయ మండలం చొల్లంగిలోని 50 సంవత్సరాల చరిత్ర గల శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నూతన ధర్మకర్తల మండలి పాలకవర్గ చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకారం మంగళవారం వైభవంగా నిర్వహించారు. చైర్మన్ గా స్వర్ణ వివి సింహాద్రితో పాటు సభ్యులతో ఈవో సత్యనారాయణ ప్రమాణం చేయించారు. మమ్మడివారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొని ఆలయ అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేయాలని నూతన కమిటీకి సూచించారు. వచ్చే పుష్కరాల నేపథ్యంలో ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి ఆలయాల అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు పాల్గొని పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అందరి సహకారంతో అభివృద్ధి చేస్తామని నూతన చైర్మన్ సింహాద్రి అన్నారు. కట్టా త్రిమూర్తుల అధ్యక్షులు జరిగిన కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు దోడుపూడి వెంకటరమణ, నాయకులు సాయి, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మరి కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రియతమ నాయకులు ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ తాళరేవు డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ వేగేశ్వర భాస్కరరాజు గారు, అజయ్ వర్మ గారు, అలాగే ప్రజలందరూ స్వామి గారు, ఇంకా ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి దాట్ల సుబ్బరాజు గారు,
మండల పార్టీ అధ్యక్షులు గూడిపూడి వెంకటరమణ గారు, ప్రధాన ఎమ్మెల్యే గారు దుస్సాగంతో సహకరిస్తున్నారు. మీరందరూ కూడా తప్పకుండా అభిప్రాయం తెలియజేసిందో కోరుతున్నాను. అదేవిధంగా సోమశ్రీ గారు కూడా మీ యొక్క ధర్మాన్ని ఆలయ యొక్క కట్టుబాటుని న్యాయ సూత్రములకు లోబడి సంచరించగలవాడను. కొల్లంగి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించబడిన సందర్భమున భగవంతుని సాక్షిగా ప్రమాణము చేయనది ఏమనగా నా ధర్మకర్తపు విధులను సక్రమముగాను నమ్మకముగాను నా శక్తి వంచన లేకుండా నాకు న్యాయమున జ్ఞానపూర్వకముగా ఎందుకంటే మన నాలుగో మండలంలో ఉన్న కొల్లంగి గ్రామంలో వేయించేసి ఉన్న అభయాంజనేయ స్వామి నూతన ధర్మకర్తల మండలి ఏర్పాటు చేసుకుని ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ సభకి అధ్యక్షత వచ్చిన మన గత యువతులు గారికి, పార్టీ అధ్యక్షులు బాబీ గారికి, పెద్దలకు మరి ఈరోజు నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మా స్వర్ణ సీని గారికి చైర్మన్ గా, మన ధర్మకర్తల మండలి సభ్యులుగా మరి అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. మీకు మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఈ కొల్లంగిలో ఉన్న అభయాంజనేయ స్వామి 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక గొప్ప ఆంజనేయ స్వామి గుడిది. ఎందుకంటే కాకినాడ పట్టణానికి పక్కనే ఉండడం వల్ల అటు కాకినాడ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ ఇలా మన మొగడవరం కాన్స్టిట్యున్సీ నుంచి బయట భక్తులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ ఆంజనేయ స్వామి అంటే చాలా నమ్మకం కాబట్టి మరి మంచి ఆలయానికి మీకు మంచి అవకాశం వచ్చింది. అది కూడా పుష్కరాలు కూడా రావడం మనకి మంచి అవకాశం. మరి వచ్చిన భక్తులకి కానీ ఈ స్వామివారి గుడిలో ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చిన భక్తులందరికీ కూడా మంచి వసతులు కల్పించి మంచి పేరు తీసుకురావాలి ఈ ఆంజనేయ స్వామి గుడికి. అదేవిధంగా ప్రధానంగా ఈ గుడి చూసినప్పటికీ మనం చుట్టూ ఫ్లోరింగ్ వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చుట్టూ గడ్డితో ఉండడం వలన ఈ గుడికి చుట్టూ ఫ్లోరింగ్ వేయాలి. అదేవిధంగా ఇదంతా కూడా కోనేరు కూడా తయారు చేసి దానికి మెట్లు పెట్టాలని చెప్పి గతంలో మన పెద్దలు చెప్పారు. అదేవిధంగా బ్రాహ్మణులు ఉండే హౌస్ కూడా పూర్తిగా శిథిలావస్థ వచ్చింది. అక్కడ హౌస్ కట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేవిధంగా భోజనాలు చేయడానికి కూడా భోజనానికి ఒక డైనింగ్ అండ్ కిచెన్ షెడ్ కూడా కట్టవలసిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మరి ఏదైతే ప్రభుత్వం సహకారం, మా సహకారం, మీ సహకారం, గ్రామస్తుల సహకారం, గవర్నమెంట్ సహకారంతో తప్పనిసరిగా పుష్కరాలు వచ్చినప్పటికీ ఒక మంచి దేవాలయంగా మనం చేయడానికి ఆహర్నిశలో మనం అందరూ కూడా కృషి చేయాలి. దానికి ముందు నేను ఉంటాను. మీరు అందరూ మీకు అవకాశం ఇచ్చాం కాబట్టి ఆ సద్వినియోగం దాన్ని చేసుకుని ఈ కొల్లంగిలో ఉన్న అభయాంజనేయ స్వామి గుడి మరింత బాగా అభివృద్ధి చేయడానికి మనందరం కృషి చేయడానికి మంచి అవకాశం ఆ భగవంతుడు మీకు ఇచ్చారు. కాబట్టి కొంత టైం స్పెండ్ చేసి ఎవరో ఒకరు మెయిన్ టైంలో దేవాలయం ఉండి వచ్చిన కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆశా వర్కర్లు వారి రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆశా వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి ఎం భారతి, సహాయ కార్యదర్శి ఆర్ సత్యవతి మాట్లాడుతూ ఆశా వర్కర్ల చేత రకరకాల సర్వేల పేరుతో అన్ని రకాల పనులు చేయించుకుంటున్నారని, కానీ కనీస వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల సర్వేలు ఆన్లైన్ చేయాలని, ఆశా వర్కర్లపై పనిభారం విపరీతంగా వేస్తున్నారని, ఆన్లైన్ చేసే సందర్భంలో నాణ్యమైన ఫోన్లు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నామన్నారు. తక్షణమే 5G టెక్నాలజీతో కొత్త సెల్ ఫోన్లు ఇవ్వాలని అన్నారు. జాతీయ సెలవులు, పండుగ సెలవుల సందర్భంలో ఆశా వర్కర్లకు సెలవులు ఇవ్వడానికి అధికారులు సిద్ధపడలేదని, అన్ని రకాల సెలవులు ఆశా వర్కర్లకు అమలు చేయాలని కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో PHCలో పనిచేసే డాక్టర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం వారి సమస్యలను పరిష్కరించకుండా కార్యాపన చేస్తుందన్నారు. డాక్టర్లు చేసే పోరాటానికి ఆశా వర్కర్ల యూనియన్ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని అన్నారు. PHC డాక్టర్ల యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమానికి CITU కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పలివేల వీరబాబు హాజరై మాట్లాడుతూ ఆశా వర్కర్లను మీటింగ్ల పేరుతో అస్తమానం PHCలకు పిలుస్తున్నారని, వారికి TADL ఇవ్వడం లేదని, వీరికి ఇచ్చే జీతంలో ఈ మీటింగ్లు తిరగడం కోసమే సగం జీతం ఖర్చు అవుతుందని, తక్షణమే TADL చెల్లించాలని అన్నారు. జిందాబాద్ జిందాబాద్
ఆశా వర్కర్ల సమస్యలు వెంటనే సమస్యలు పరిష్కరించేంత వరకు పరిష్కరించాలి. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించేంత వరకు ఆశా వర్కర్లకు కనీస వేతన 26,000 రూపాయలు ఇచ్చేంత వరకు 5G మొబైల్స్ ఇచ్చేంత వరకు 5G మొబైల్ సింపుల్గా చెప్పాలి. నా పేరు రెడ్డి సత్యవతి, కాకినాడ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈరోజు మాకు అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కన్నా ఆశా వర్కరు అది ఎక్కువ వర్క్ చేస్తుంది, కానీ జీతం అనేది చాలా తక్కువ ఇస్తున్నాం. వర్క్లో మాత్రం మేము ఎక్కువగా చేస్తున్నాము, శాలరీ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. అది ఏ విధంగా మాకు సరిపోతుందో శాలరీ మాకు అర్థం కావట్లేదు. మాకు ప్రజలకి ఈ రోజుల్లో ధరలు ఎక్కువగా ఉండడం మూలాన ఎన్ని ఖర్చులు ఉన్నవి, ఖర్చులు ఎలా ఉంటున్నవి, స్కూల్ చదువులు ఏంటి, ఇవన్నిటికి కూడా చూసుకుంటే 10,000 శాలరీ ఆశా వర్కర్ కంటూ ఏం సరిపోద్ది? ఒక్కసారి మా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. 26,000 శాలరీ కనీస వేతనం మేము అడుగుతున్నాము. అది ఇచ్చే వరకు మాకు పోరాటం కంపల్సరీ కొనసాగిస్తూ ఉంటాం. మాకు హామీ ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. ఇంకోటి ఏంటంటే పిహెచ్సికి ప్రతిసారి పిహెచ్సికి రండి మీటింగ్ ఉంది అని అంటే మాకు వచ్చే శాలరీలో ఛార్జీలు పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి అంటే కష్టం కదండి. మాకు ఏడీఏలు కూడా ఇవ్వట్లేదు. అలా అని జీతంలో ఛార్జీలే పోతే మేము ఇంక ఎప్పుడు ఎలా శాలరీస్ మాకు సరిపోతాయి? అలాగే పిహెచ్సిలోని డ్యూటీలు వేస్తున్నారు ఆశా వర్కర్లు. ఒక్కొక్క రోజు డ్యూటీ చేయండి అమ్మా అనేసి. పిహెచ్సిలో ఆశా వర్కర్ డ్యూటీ చేయవలసిన పని ఏంటండి? మధ్యాహ్నం 1 గంట వరకు నువ్వు పిహెచ్సిలో డ్యూటీ చెయ్యు, మధ్యాహ్నం నుంచి ఫీల్డ్కి వెళ్ళు అంటున్నారు. ఆ రాత్రిని ఏదైనా డెలివరీ కేసు వచ్చిందంటే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే ఆశా వర్కర్ ఇంక 24 గంటలు నిరంతరం పనిచేస్తూ ఉంటుంది. శాలరీ మాత్రం 10,000 ఇస్తారు. అది ఎంతవరకు న్యాయమని నీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. నాణ్యమైన యూనిఫామ్ ఇవ్వాలి. యూనిఫామ్ అస్సలు బాగుండట్లేదండి. ఆ యూనిఫామ్ వేసుకొని మేము ప్రజల్లో తిరుగుతాము. మాకు యూనిఫామ్ చాలా నాణ్యంగా ఉండాలి. సెల్ ఫోన్లు కంపల్సరిగా మాకు యాప్లు ఉన్నవి, యాప్లు వర్క్ అవ్వలేదు. మాకు సెల్ ఫోన్లు కావాలి. అది మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు మరి కాకినాడలో ఉన్నటువంటి ఆశా వర్కర్ యూనియన్ మరి ఈ రోజున మరి ఎంఆర్ఓ ఆఫీస్లో మరి ధర్నా చేయడానికి పిలుపునిచ్చిన సందర్భంగా మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. మరి మా ధర్నా చేయడానికి కారణం మరి మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాము. మరి ఎక్కడ చూసినా ఆశా వర్కర్కి పెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. మా ప్రతి పిహెచ్సిల్లో కూడా మరి కనీసం నెలకి 4-5 సార్లు రమ్మంటూ ఉంటున్నారు. మరి అక్కడ మీటింగులు పెట్టి మరి టీఏడిఏలు కూడా ఇవ్వడం లేదు. మరి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఆశా వర్కర్లు ఎలా అయిపోయారంటే ఒక టీబీ సర్వే వచ్చి ఒక టీబీ డిపార్ట్మెంట్ వస్తే ఆశా వర్కర్లు పిలిచి సర్వే చేస్తున్నారు. ఒక లెప్రసీ సర్వే వస్తే ఆశా వర్కర్లు పిలిచి సర్వే చేస్తున్నారు. ఒక ఎన్సీడీ సర్వే వస్తే మరి ఆశా వర్కర్లు లేనిదే ఎన్సీడీ సర్వే ఉండట్లేదు. మరి ఇన్ని సర్వేలు కూడా ఫీవర్ సర్వే వస్తే ఫీవర్ సర్వే కూడా ఆశా వర్కర్ని పిలిచి చేస్తున్నారు. మరి ఈ ఆశా వర్కర్లు పెట్టి చాకరీ చేస్తున్నాం కానీ మరి మాకైతే జీతాలు పెరగడం లేదు. అలాగే మాకు ఎన్నో యాప్లు ఉన్నాయి. ఆ యాప్లకు అనుకూలంగా సరైన ఫోన్లు ఇవ్వలేదు. మరి నాణ్యమైన ఫోన్లు 5G ఫోన్లు ఇవ్వాలని కోరుతా ఉన్నాము. అలాగే సిమ్ కార్డులు ఇవ్వట్లేదు. మరి చాలా వరకు సిమ్ కార్డులు ఇవ్వలేదు కాబట్టి మరి కొనుక్కొని డబ్బులు వేసుకొని మరి దగ్గరగా దాదాపు 500 వేసుకోవాల్సి వస్తుంది. మరి అందుకని ఆ చాలా యాప్లు ఉన్నాయి కాబట్టి మాకు నాణ్యమైన సెల్ ఫోన్లు ఇవ్వాలని, అలాగే మాకు జాతీయంగా సెలవులు ఉన్న ప్రతి ఒక్క సెలవు రోజులను కూడా మాకు ఇవ్వాలని కోరుతా ఉన్నాము. అలాగే గత ప్రభుత్వంలో కూడా మోడీ గారు మేము కరోనాలో ఎంతగానో మేము వారియర్స్గా పనిచేసాము. అది ప్రజలకు కూడా తెలుసు. మరి మీరందరూ కూడా మరి మాకు సపోర్ట్గా ఉండాలని కోరుతా ఉన్నాము. మరి మా ఆశా వర్కర్లకి 26,000 వేతనం ఇచ్చేంత వరకు పోరాటాలు ఇంకా చేస్తామని కోరుతా ఉన్నాం. నా పేరు భారతీ ప్రియ, మరి కాకినాడ అర్బన్ సెక్రటరీగా పనిచేస్తాను.
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై మతోన్మాదుల దాడికి నిరసనగా మంగళవారం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ ఐతాబత్తుల రామేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు మోత కృష్ణమూర్తి, పయ్య రాజేంద్ర కుమార్, బాంసెట్ నాయకులు కుమార్ బాబు, ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు నడిపల్లి వసంతరావు, ఆర్సీపీఐ నాయకులు సతీష్, దళిత సత్తా నాయకులు బచ్చల కామేశ్వరరావు, జైభీం భారత్ పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, బుద్ధ విహార్, కాతి రామారావు, అడ్వకేట్ కాళీ తదితరులు పాల్గొన్నారు. దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ అనే లాయర్ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతపు కొండబాబు, యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు టి నౌకరాజు, మౌర్య, కాతి బాలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు, గుబ్బల ఆదినారాయణ, సిపిఎం నగర కమిటీ కన్వీనర్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాదుల దాడిని, న్యాయ వ్యవస్థపై మతోన్మాద లాయర్ రాకేష్ కిషోర్ ను, మతోన్మాద లాయర్ రాకేష్ కిషోర్ ను, అన్ని కోర్టులు రాకేష్ కిషోర్ ను, అందరికీ నమస్కారాలు. ఈ రోజున భారతదేశంలో మరో బ్లాక్ డేగా నిన్నటి రోజున అక్టోబర్ 6న జరిగిన సంగతి ప్రతి భారతీయుడు కూడా వ్యతిరేకించాల్సిన రోజు. ఆ రోజు బ్లాక్ డేగా ఒక ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ప్రతి భారతీయుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ రోజున భారతదేశంలో హిస్టీరియాతో, మతోన్మాద హిస్టీరియాతో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం వారు మాట్లాడే విధానాలు పూనకొంత ఊగిపోవడం అన్నది పరాకాష్ఠకు చేరింది. నిన్న సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అలాగే న్యాయవాదులందరూ కూడా, యావత్ భారతదేశంలోని న్యాయవాదులందరూ కూడా ఈ చర్యని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి చర్యలు కేవలం ఒక రకమైనటువంటి పూనకంతో, మతోన్మాద పూనకంతో, హిస్టీరియాతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. వీటికి పరాకాష్ఠ ఎప్పుడైతే ఈ భారతదేశంలో రేపిస్టుల్ని హత్యలు చేసి విడుదలైన వాళ్ళని సన్మానం చేశారో ఆ రోజునే ఈ భారతదేశం యొక్క పరిస్థితి, సంస్కృతి అధోగతి పాలైంది. అందులో భాగంగానే ఈ రోజున భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్లారంటే దీన్ని బట్టి మతోన్మాద శక్తులు ఏ విధంగా ఉన్నాయో అన్నది మనం ఆలోచించాలి. ఇది పిచ్చి కుక్కలు చేసేటువంటి చర్య. దీన్ని పిచ్చి కుక్కలకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ సమాజం చేయాలో ఆ రకమైన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి భారతీయుడు మనం అందరం కూడా కలిసి ఏకతాటిపై వచ్చి ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ వీటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై మతోన్మాదుల దాడికి నిరసనగా మంగళవారం కాకినాడ అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాల నేతలు ఆందోళన నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్ ఐతాబత్తుల రామేశ్వరరావు, ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు మోత కృష్ణమూర్తి, పయ్య రాజేంద్ర కుమార్, బాంసెట్ నాయకులు కుమార్ బాబు, ఆర్పీఐ జిల్లా అధ్యక్షుడు నడిపల్లి వసంతరావు, ఆర్సీపీఐ నాయకులు సతీష్, దళిత సత్తా నాయకులు
బచ్చల కామేశ్వరరావు, జైభీం భారత్ పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ, బుద్ధ విహార్, కాశీ రామారావు, అడ్వకేట్ కాళీ తదితరులు పాల్గొన్నారు. దాడికి పాల్పడిన రాకేష్ కిషోర్ అనే లాయర్ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ముందుగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతపు కొండబాబు, యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు టి నౌకరాజు, మౌర్య, కాశీ బాలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మోర్త రాజశేఖర్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యులు ఆర్ రాఘవులు, గుబ్బల ఆదినారాయణ, సిపిఎం నగర కమిటీ కన్వీనర్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థపై మతోన్మాదుల దాడిని కాపాడుకుందాం రాజ్యాంగ విలువలను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై మతోన్మాదుల దాడిని, న్యాయ వ్యవస్థపై మతోన్మాద లాయర్ రాకేష్ కిషోర్ ను, మతోన్మాద లాయర్ రాకేష్ కిషోర్ ను, అన్ని కోర్టులు రాకేష్ కిషోర్ ను. అందరికీ నమస్కారాలు. ఈ రోజున భారతదేశంలో మరో బ్లాక్ డేగా నిన్నటి రోజున అక్టోబర్ 6న జరిగిన సంగతి ప్రతి భారతీయుడు కూడా వ్యతిరేకించాల్సిన రోజు. ఆ రోజు బ్లాక్ డేగా ఒక ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ప్రతి భారతీయుడు ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు ఈ రోజున భారతదేశంలో హిస్టీరియాతో, మతోన్మాద హిస్టీరియాతో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు సైతం వారు మాట్లాడే విధానాలు పూనకంతో ఊగిపోవడం అన్నది పరాకాష్ఠకు చేరింది. నిన్న సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి మీద జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. అలాగే న్యాయవాదులందరూ కూడా, యావత్ భారతదేశంలోని న్యాయవాదులందరూ కూడా ఈ చర్యని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి చర్యలు కేవలం ఒక రకమైనటువంటి పూనకంతో, మతోన్మాద పూనకంతో, హిస్టీరియాతో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు. వీటికి పరాకాష్ఠ ఎప్పుడైతే ఈ భారతదేశంలో రేపిస్టుల్ని హత్యలు చేసి విడుదలైన వాళ్ళని సన్మానం చేశారో ఆ రోజునే ఈ భారతదేశం యొక్క పరిస్థితి, సంస్కృతి అధోగతి పాలైంది. అందులో భాగంగానే ఈ రోజున భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్లారంటే దీన్ని బట్టి మతోన్మాద శక్తులు ఏ విధంగా ఉన్నాయో అన్నది మనం ఆలోచించాలి. ఇది పిచ్చి కుక్కలు చేసేటువంటి చర్య. దీన్ని పిచ్చి కుక్కలకు ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ సమాజం చేయాలో ఆ రకమైన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రతి భారతీయుడు మనం అందరం కూడా కలిసి ఏకతాటిపై వచ్చి ఇలాంటి చర్యల్ని ఖండిస్తూ వీటి మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ జడ్పీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి హాజరైన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, పెదపూడి మండలం కాకినాడ జిల్లాలో ఉన్నప్పటికీ సీఎంఆర్ కి ధాన్యం అమ్ముకునే రైతులు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని రైస్ మిల్లులకు అమ్ముకునే వెసులుబాటు కల్పించమని కోరారు. బిక్కవోలు మండలంలో ఎక్కువ రైస్ మిల్లులు ఉండడం, అవి పెదపూడి మండలంలోని గ్రామాలకు 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉండడంతో పెదపూడి మండల రైతులకు ఖర్చు మరియు శ్రమ తగ్గుతుందన్నారు. అదే కాకినాడ జిల్లాలో మాత్రమే అమ్మాల్సి వస్తుంటే మండలానికి కాకినాడ జిల్లాలోని రైస్ మిల్లులు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలోని పెద్దాపురం వంటి చోట ఉండడంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని, బిక్కవోలు మండల రైస్ మిల్లులతో పెదపూడి మండల రైతులకు గత 30 ఏళ్లుగా అనుబంధం ఉండడంతో వారికి పెట్టుబడుల విషయంలో రైస్ మిల్లుల సహకారం లభిస్తూ వస్తుందని, ఈ అంశంపై నేను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాపవరం సభలో మంత్రి సమక్షంలో కలెక్టర్ తెలియజేసినప్పుడు పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, అప్పటి కలెక్టర్ ప్రశాంతి తన ప్రతిపాదనతో ఏకీభవించి వేదికపై నుండే సమ్మతి ప్రకటించారన్నారు. కానీ ఆచరణలోకి రాలేదన్నారు. అనపర్తి నియోజకవర్గంలో ఉన్న అనపర్తి, బిక్కవోలు, రంగంపేట మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోను, పెదపూడి మండలం కాకినాడ జిల్లాలోనూ ఉందన్నారు. ఆ ఇబ్బంది ఏర్పడినప్పుడు ప్రాపర్గా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అటెండ్ అవ్వకపోవడం సమస్య వచ్చింది. అందువల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా యూరియా తక్కువ వాడాలనే దానిపైన ఎడ్యుకేట్ చేయాలనేది కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయమని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టమని అందరికీ.
కాకపోతే అది ఎంతవరకు ప్రాపర్గా జరగల. మరలా హార్వెస్టింగ్ సీజన్ వచ్చేస్తే రైతులందరూ బిజీ అయిపోతారు. దిస్ ఈజ్ ద రైట్ టైం. మరలా నెక్స్ట్ క్రాప్కి వెళ్ళేటప్పటికి వాళ్ళని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. అదేవిధంగా నానో ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా చెప్తా ఉన్నారు. అది కొంచెం టేకప్ చేస్తే రైతుల అవేర్నెస్ క్రియేట్ చేయడం, అట్ ద సేమ్ టైం నానో ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల కాస్ట్ ఆఫ్ ఇది కూడా తగ్గుతుంది. దానిపైన కూడా దృష్టి సారించాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని కోరుతా ఉన్నా. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే మాకు పెదపూడి మండలానికి సంబంధించి ఏదైతే సిఎంఆర్ ఇష్యూ ఉందో ఇది బోత్ అగ్రికల్చర్ అండ్ సివిల్ సప్లైస్కి సంబంధించిన మ్యాటరే. ఇది వెరీ నియర్ బై బెక్కోల మండలంలో రైస్ మిల్స్ పెదపూడి మండలానికి దగ్గరగా ఉన్నాయి. ఉదాహరణకి గొల్లలమావిడాడు కానీ లేదా పైన గ్రామం కానీ ఇటువంటి గ్రామాలు తీసుకుంటే కొమరపాలెంతో స్కూడికి 4-5 కిలోమీటర్లు ఉన్నాయి. వేరే ఇక్కడ కాకినాడ జిల్లాలో రైస్ మిల్స్కి వచ్చేటప్పటికి 50 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. కానీ జిల్లా యూనిట్గా తీసుకుని దాన్ని కాకినాడ జిల్లాకి అటాచ్ చేయడం వల్ల అక్కడ రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నాం. ఇబ్బంది పడతా ఉన్నది గతంలో సిఎంఆర్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి అక్కడ రైతాంగం మమ్మల్ని బెక్కోల మండలానికి అటాచ్ చేయమని కోరుతా ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఏదైతే రబీ ఫస్ట్ క్రాప్కి సంబంధించి గౌరవ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు తూర్పుగోదావరి జిల్లా కాపువరంలో ప్యాడీ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు నేను ఈ ప్రతిపాదనని వారికి తీసుకురావడం, ఇన్ రైటింగ్ ఇవ్వడం, ఆనాడు అక్కడ కలెక్టర్ గారు ఈశ్వరరావు కలెక్టర్ గారు ఇది రీజనబుల్ ప్రపోజల్ దీన్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం, అదే డయాస్ మీద ఉన్న ఎండి సివిల్ సప్లైస్ కూడా దానికి యాక్సెప్ట్ చేసి డయాస్ నుంచే ప్రకటన కూడా చేశారు. కానీ దురదృష్టవశాత్తు అమలు జరగలేదు ఆ సీజన్. నెక్స్ట్ రబీ సీజన్కి వచ్చేటప్పటికి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కాకినాడలో 3 జిల్లాలకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేశారు. కాకినాడ కలెక్టర్ గారు కూడా దాంట్లో ఉన్నారు. ఆ సందర్భంలో కూడా నేను ప్రస్తావించే గౌరవ కాకినాడ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇది రీజనబుల్ ప్రపోజల్ ఇది జరగాలన్నారు. వారి ఆదేశాల మేరకు ఆన్లైన్లో కూడా దాన్ని రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. ఒక 2 డేస్ ఉండి మరలా అది ఆపేశారు. ఇవాళ రైతాంగం చాలా ఇబ్బంది పడతాం. దాదాపు 60-70 కిలోమీటర్లు వాళ్ళు తీసుకెళ్లాల్సి వస్తుంది. పక్కనే ఉన్న రైస్ మిల్స్ని అటాచ్ చేస్తే బాగుంటుంది అనేది నేను ఇటీవల కాలంలో అసెంబ్లీ జరిగినప్పుడు గౌరవ మంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. అదేవిధంగా ఇప్పుడు ఈ సమావేశం దృష్టి కూడా తీసుకొస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల రైతాంగంలో చాలా అంట్రెస్ట్ వస్తుంది. ఆ అంట్రెస్ట్ వారు ఆందోళన చెందే పరిస్థితి రాకుండా మనం కాపాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వాళ్ళు ఆందోళన చెందితే వారి ఆందోళనలో మేము కూడా పాలు పంచుకునే పరిస్థితి వస్తుంది ప్రజాప్రతినిధులుగా, స్థానిక ప్రజాప్రతినిధులుగా. అది ఎందువల్ల ఇటు కలెక్టర్లు ఎందరో యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎండీ గారు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఎందువల్ల మరలా అది విధానం అమలు చేయాలని పరిస్థితి వస్తాము. దాన్ని తప్పనిసరిగా రేపు రబీకి అది అమలు చేయమని నేను ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. మొన్న మనోహర్ గారు కూడా నేను లెటర్ ఇచ్చాను, వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. జిల్లా నుంచి కూడా రిపోర్ట్స్ పంపించాలి కాబట్టి దీనికి అనుకూలంగా పంపించమని ఈ సందర్భంగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటాం. చైర్మన్ గారికి, వేదిక పైన ఉన్న అధికారులకు, అదేవిధంగా సుబ్రాజ్ గారికి, సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు, శాసనమండలి సభ్యులు, సోదర శాసనసభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఏర్పాటు చేయడం అనే దానిపైన గత కొన్ని రోజులుగా అనేక విధాలుగా చర్చ జరుగుతూ ఉంది. గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ దీనిపైన కూడా చర్చించడం జరిగింది. వివిధ వేదికలపైన కూడా చర్చించడం జరిగింది. వాస్తవాల విషయానికి వచ్చినప్పుడు గత ప్రభుత్వ హయాంలో దాదాపు 10 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేయడం, అవి 8,480 కోట్ల వ్యయంతో 17 మెడికల్ కాలేజీల ప్రతిపాదన 2020లో తీసుకురావడం జరిగింది. దాన్ని 2023 కల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో ఆ రోజు ముందుకెళ్ళారు.
ఆనాడు ఇక్కడ రాష్ట్రంలోని ఆర్థిక శాఖ కూడా ఇది సాధ్యంగాని ప్రతిపాదన అని వారించడం, ఆర్థిక నిపుణులు కూడా దాన్ని వ్యతిరేకించడం, ఆనాడు కేంద్ర ప్రభుత్వం కూడా వ్యతిరేకించడం జరిగింది. ఎందువల్లంటే ఒక్కసారి 8,440 కోట్లు సేకరించడం అనేది సాధ్యంగాని విషయం అనేది ఆ రోజే చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇది ఏ విధంగా అయినా సాధ్యం చేసి చూపిస్తామని వారి అభిప్రాయాలన్నింటినీ తోసిరాజును ముందుకెళ్ళారు. 3,672 కోట్లు నాబార్డు రుణం ఇచ్చింది. కానీ దాన్ని ఎంతవరకు ఖర్చు పెట్టారు అంటే 2,125 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. దాంట్లో 1,450 కోట్లు కాంట్రాక్టర్స్కి చెల్లించారు. ఇంకా వాళ్ళ పెండింగ్ బిల్స్ 674 కోట్లు ఉన్నాయి. ఇందులో చూసుకుంటే ₹1 కూడా ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా దీనిలో ఖర్చు పెట్టలేదు. ఇటువంటి పరిస్థితులు ఇవాళ 7 మెడికల్ కాలేజీలు చాలా వరకు పూర్తయ్యాయి, కొంతవరకు పార్షియల్గా అయ్యి. ఇటువంటి పరిస్థితులు వీటిని ముందుకు తీసుకెళ్లాలంటే అదనంగా మళ్ళా 8,000 కోట్లు కావాలి. అదేవిధంగా ఇవాళ ఓన్లీ స్టాఫ్ శాలరీస్కి మెయింటెనెన్స్కి 1,500 కోట్లు కావాల్సి వస్తుంది. ఇవన్నిటిని ఏ విధంగా సేకరించాలనేది ఆలోచన చేసినప్పుడు ఇవాళ పీపీపీ మోడల్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, మొట్టమొదటిగా గుజరాత్లో స్టార్ట్ అయింది. ఆనాడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా ఈ పీపీపీ మోడల్లో అక్కడ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసిన వైనాన్ని ఒక్కసారి సభ్యులందరూ గమనించాల్సిందే కోరుతాము. ఇవాళ ఉత్తరప్రదేశ్ కానీ మిగిలిన 4-5 రాష్ట్రాల్లో కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలతో ఈ పీపీపీ మోడల్లోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్, మంగళగిరిలో ఎయిమ్స్ 11 కోట్ల ఖర్చు 17 నెలల్లో పూర్తి చేయగలిగారు. మరి వాళ్ళ ఈ 17 మెడికల్ కాలేజీని ఎందువల్ల 3 సంవత్సరాల వ్యవధిలో మనం పూర్తి చేయలేకపోయాం అనేది కూడా కనీసం సభ్యులు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఎందువల్లంటే నిధుల సమీకరణ అనేది చాలా కష్టతరమైన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో ఆనాడు అదే ఇబ్బంది, ఈనాడు అదే ఇబ్బంది. అటువంటి ఇబ్బందుల్లో పక్క రాష్ట్రాల్లో జరిగిన విధానాన్ని ఇక్కడ అమలు చేసి అదేవిధంగా ఇక్కడ మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలనేది ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచన. ముఖ్యంగా ఎక్కడైనా సరే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రణలోనే సీట్లు భర్తీ చేయడం కానీ మిగిలిన విషయాలను టేకప్ చేయడం కానీ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కమాండ్ ఉండడం తప్పించి ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ప్రైవేటు యాజమాన్యాలనే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఆ విషయాన్ని కూడా గుర్తించమని ఈ సందర్భంగా సభ్యులందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం నర్సిపూడి గ్రామంలో పడమర వీధి రామాలయం వద్ద శ్రీ దుర్గాదేవి అమ్మవారు దేవీ నవరాత్రుల్లో భాగంగా అంగరంగ వైభవంగా డోలు సన్నాయిలతో బాజా భజంత్రీలతో బ్యాండ్ మేళాలతో తీన్మా డప్పులతో పొరవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ ఊరేగింపును గ్రామ ప్రజలు భక్తులు తమకు తోచిన విరాళాలిచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పడమర వీధి రామాలయం దుర్గాదేవి కమిటీ వారు మాట్లాడుతూ ఈ నవరాత్రులు గత 48 సంవత్సరాల నుంచి జరుపుతున్నామని ఈ సందర్భంగా చెప్పారు. అమ్మవారి ఊరేగింపు ఇంత ఘనంగా జరిగినటువంటి గ్రామ ప్రజలకు భక్తులకు కమిటీ వారికి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసిన పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.
సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయమూర్తి గవాయిపై దాడి హేయమని చర్యని సీనియర్ న్యాయవాది గన్నమరాజు సత్యనారాయణ పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో జరిగిన ఘటనకు నిరసనగా పెద్దాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం విధులు బహిష్కరించి చేపట్టారు. నిరసన కార్యక్రమానికి పెద్దాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తటవర్తి సత్యనారాయణ నాయకత్వం వహించారు. దేశ అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి మీద నిన్నటి రోజున మన సాటి న్యాయవాది వారు ఆయన మీద దాడి చేయడం ఏయకరం. అది చాలా అబ్జెక్షనబుల్ కూడాను. ఎందుకంటే మనకి జ్యుడిషియరీ కూడా ఒక స్తంభం లాంటిది మన న్యాయ వ్యవస్థలోను. కాబట్టి వారి మీద చర్య తీసుకోవడం అనేది అందరం ముక్తకంఠంతో మనం ఖండించవలసిన విషయం. ఇది రీజన్స్ ఏదేమైనా కానీ ఏ కారణమైనా సరే మనం గౌరవిస్తే మనం గౌరవం కాపాడుకుని ఆయన గౌరవం ఇస్తే రేపొద్దున పబ్లిక్ లో కూడా దానికి ఒక రకమైన ఇది ఉంటుంది. కాబట్టి మేమందరం కూడా మా పెద్దాపురం బార్ అసోసియేషన్ ఐకమత్యంగా ఇదంతా కూడా విధుల బహిష్కరణకు నిర్ణయించుకుని ఈ రోజున విధులకు హాజరు కాకుండా తీర్మానించడం చేయమైంది. కాబట్టి కోర్టులకు ఎవరూ వెళ్ళటం లేదు. దీని నిరసనగా కోర్టుకు వెళ్ళటం లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై దాడి మాత్రమే కాదు, ఇది దేశంపై దాడి, రాజ్యాంగంపై దాడి అంటూ నిరసన తెలియజేస్తూ తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరిస్తూ దళిత సంఘాలు మంగళవారం ధర్నా చేపట్టాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై నిన్న జరిగిన దాడి యత్నంపై నిరసిస్తూ దళిత సంఘాలు గోకవరంలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. మండల కేంద్రంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి ఇలాంటి దుశ్చర్యలను ప్రతిఘటిస్తామని హెచ్చరికలు చేస్తూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో పనిచేస్తుందని, దేశంలోని పౌరులకు దిశానిర్దేశం చేస్తూ అందరికీ న్యాయం చేస్తుందని, అలాంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ బిఆర్ గవాయిపైనే సాక్షాత్తు కోర్టు ప్రాంగణంలోని షూ విసిరి దాడికి యత్నం చేయడం దారుణమని దళితులు పేర్కొన్నారు. ముఖ్యంగా దాడికి యత్నం చేసిన లాయర్ రాకేష్ చేసిన వ్యాఖ్యలను దేశంలోని లౌకికవాదులు తీవ్రంగా తప్పుపడుతున్నారని, ఈ విషయంపై మాట్లాడుతూ ముందు సనాతన ధర్మంపై విస్తృత ప్రచారం జరగాలని, సదరు సనాతన ధర్మంలో ప్రజల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలకు కారణమైన అనేక అంశాలు, కులాలు, మతాల పట్ల అంతరాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తే సనాతన ధర్మంలోని కొన్ని అంశాల పట్ల ప్రజలు ఎంత భయాందోళనకు గురై అసహించుకుంటున్నారనే విషయం తెలుస్తుందని, ఈ విషయం సనాతనవాదులందరూ గ్రహించాలని మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై చూపిస్తున్నట్టు ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. దళితుల ఐక్యత, దళితుల ఐక్యత. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఆలమట్టిలు రా, సనాతన ధర్మం నుంచి నీకేం తెలుసురా? చరిత్రలో దళితులకే చరిత్ర ఉందా? నీకెక్కడుందిరా చరిత్ర? చెప్పుకో. ఏం పీక్కుంటావు పీకో. గోకవరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా ఆయన ఎదుర్కొంటాం మా దళిత బిడ్డలందరం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి మహానుభావుడిపై రాకీ కిషోర్ అనేటటువంటి ఒక లాయర్ అంటే జ్ఞానవంతుడని నమ్ముతున్నాం, కానీ ఈవేళ అజ్ఞానవంతుడని ఈవేళ మేము నిర్ధారణ చేయడం జరుగుతుంది. ఆయనపై బూట్ ఇసరడం అంటే
గూడు తీయడం అంటే ఎంత తప్పు ఒకసారి ఆలోచించండి. దేశ చరిత్రలో భారత రాజ్యాంగం రాసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటి రాజ్యాంగానికి ఈవేళ తూట్లు పొడిచేటటువంటిది న్యాయస్థానంలో లాయరై ఉండి అతనికి రాజ్యాంగం విలువలు తెలియకుండా ప్రవర్తించి జడ్జి గారి మీదే ఈ దాడి చేయడం అనేది తీవ్రంగా మా దళిత సోదరులు అందరూ ఖండించడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇతనిపై తగు చర్యలు తీసుకుని, ఇతను సనాతన ధర్మం అని చెప్తున్నాడు, సనాతన ధర్మం గురించి ఇతనికి అక్షర ముక్క కూడా తెలియదని ఈవేళ నేను చెప్తున్నాను. ఈవేళ ఈ దేశ చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకుని అరుంధతి వీక్షించడానికి దండం పెడతారు. అరుంధతి దేవి దళితురాలు, వశిష్ఠుడు దళితుడు, రామాయణం రాసినటువంటి వాల్మీకి దళితుడు, వాళ్ళు సిగ్గురుగులు దళితులు, సూర్య భగవానుడు దళితుడు. ఎందుకంటే మా కుంతీదేవి సూర్య భగవానుడికి భార్య, అందుకే మా ఇంటికి వచ్చింది. మేము దళితులు అందరం కుంతీదేవి పండుగ చేస్తాం. మాకు చరిత్ర ఉందరా, దళితులకు చరిత్ర ఉందరా, మీకు ఎక్కడైనా చరిత్ర ఉందరా? సనాతన ధర్మం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు, ఏం సమాధానం చెప్దామని చెప్పి ఈ విషయాలన్నీ పెడుతున్నావు. ఒక్కసారి దళిత సోదరులు అందరూ కళ్ళు ఎర్రజేస్తే ఎవరు ఎక్కడ ఉంటారో అది తెలుస్తుంది. కాబట్టి దయచేసి మేము చట్టాన్ని గౌరవించాలి కాబట్టి, న్యాయపరంగా వెళ్ళాలి కాబట్టి, చట్టపరంగా ఈ యొక్క రాఖీ కిషోర్పై చర్యలు తీసుకుని ఇంకెప్పుడు కూడా ఎవరూ కూడా ఇలాంటి దాడులు పాల్పడకుండా చర్యలు తీసుకుంటే మంచిదని చెప్పి మా దళిత సోదరులందరూ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటూ మిమ్మల్ని విన్నవిస్తున్నాం. అయినవిల్లి మండలంలోని వీరవల్లిపాలెం గ్రామంలో బాలదుర్గాదేవి అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లవారుజాము నుంచే నదీ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకునేందుకు తరచూ భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. రహదారి ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే రహదారి వెంబడి వీధి లైట్లు వేయాలన్నారు. బాలదుర్గాదేవికి మార్గం లేకుండా ఉందండి. ఇక్కడికి రోజు కూడా పుణ్య స్నానాలు చేయడానికి భక్తులు ఎక్కువగా వస్తారు. ఎదరు వచ్చి కార్తీక మాసంలో కూడా ఎక్కువ బంధువులు స్నానాలు చేస్తారు. ఇక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది. రమ్మారమే 5-6 మంది భోజనాలు వస్తారు, బాగా గ్రాండ్గా చేస్తారు. కానీ ఇక్కడ మార్గం లేకుండా పోయింది. దీని మార్గాన్ని ఏర్పాటు చేయాలని అధికారులని, ఈ పంచాయతీ వారిని, అలా ప్రజాప్రతిని అందరినీ చూసి ఒకసారి దీనికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని మేము అందరం గ్రామస్తులందరూ కోరుతున్నామండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆలమూరు మండలం మూలస్థాన అగ్రహారం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఈతల సత్యబాబు ప్రారంభించారు. రాజమహేంద్రవరం సుభద్ర హాస్పిటల్, గౌతమి నేత్రాలయం, డాక్టర్ ఆకుల దుర్గాప్రసాద్ డయాబెటీస్ వైద్యశాల సంయుక్త ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని మండల కూటమి నాయకులు ఈతల సత్యబాబు ప్రారంభించగా పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంత పేదలకు వైద్య సదుపాయం అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర వెల్ఫేర్ సొసైటీ వారిని పలువురు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లంక వరప్రసాద్, గానుగులు చిన్న, ఆకుల సత్తయ్య, రేలంగి వీరస్వామి, ఎనపకోల రామకృష్ణ, పట్టపగల వీరస్వామి, సల్లాది జయప్రకాష్ నారాయణ మరియు కూటమి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అయినవేలి మండలంలోని మాగం గ్రామంలో ప్రధాన పంట కాలువపై కొందరు వ్యక్తులు అక్రమ కట్టడాన్ని చేపడుతున్నారు. కాలువలో సగం కంటే ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించి కాలువ చెంతన ఉన్న రోడ్డును సైతం ఆక్రమించి ఈ నిర్మాణం చేపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టి అక్రమ కట్టడాన్ని నిలుపుదల చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఇవి ఆర్ఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.